టీడీపీలో టికెట్ల పంచాయతీ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే టికెట్లు ప్రకటించిన చోట్ల అసమ్మతి నేతల ఆందోళన తారాస్థాయికి చేరింది. తప్పదనుకుంటేనే టికెట్లు ఇచ్చిన చోట్ల మార్పులు ఉంటాయని చంద్రబాబు ప్రకటించడంతో ఆశావహులతో పాటు టికెట్లు దక్కించుకున్న అభ్యర్థుల్లోనూ ఆందోళన మొదలైంది. అసమ్మతి నేతలంతా ఏకమై టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. పార్టీ హైకమాండ్ పై గరం అవుతున్నారు. ఉండి గజపతి నగరం నియోజకవర్గాల్లో తమ్ముళ్ల అసమ్మతి పీక్ స్టేజ్ కు చేరింది. టికెట్ల మంటలు చల్లారడం లేదు. అవసరమైన చోట మార్పులుంటాయని, అది పరస్పరం నేతల అంగీకారంతోనే చేస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేసిన ప్రకటన అగ్గిరాజేసింది. పార్టీలో అసమ్మతి ప్రకంపనలు రేపుతోంది. బ్రాడ్ గా అయిపోయినాయి. ఎక్కడన్నా మరీ ఇబ్బంది వస్తే ఏదైనా ఉంటే మ్యూచువల్ గా తప్ప అదర్వైజ్ ఏకపక్షంగా ఏమి ఉండదు. ఏదైనా మరీ అర్జెంట్ అయితే మ్యూచువల్ గా ఒకటారో అది కూడా ఉండదని నేను అనుకున్నాను. ఉంటే దాని గురించి ఇప్పుడే మీరు నేను మాట చెప్పాను, రేపటి నుంచి మీరు ఇంకా ఎక్కడ చిన్న జరిగిన అది ఒకటి ఎందుకు చేశారు అని మీరు మాట్లాడేసి వస్తుంది. ఏలూరు జిల్లా ఉండి నియోజకవర్గం టీడీపీలో అసమ్మతి తారాస్థాయికి చేరింది. ఉండి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిని మార్చుతారు అన్న ప్రచారంతో అక్కడ రాజకీయాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉండి నియోజకవర్గం టీడీపీ టికెట్ రఘురామకృష్ణంరాజుకు కేటాయిస్తారన్న ప్రచారంతో టీడీపీ అభ్యర్థి మంతెన రామరాజు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇన్నాళ్లు కష్టపడి పనిచేసినందుకు పార్టీ ఇచ్చేది ఇదేనా అంటూ కంటతడి పెట్టుకున్నారు రామరాజు. అన్ని కార్యక్రమాల్లో కూడా స్వచ్ఛందంగా ఒక్క ఫోన్ ఇంతమందిలో నేను 10 మందికి కూడా ఫోన్ కాల్ చేయాల. మా యొక్క శాసనసభ్యుడికి ఇబ్బంది వచ్చిందని చెప్పి మీరందరూ కూడా నా వెంటనే అడ్డానికి వచ్చారు. చాలా సంతోషం. మీ అందరికీ జీవితానికి రుణపడుంటా మీ యొక్క నిర్ణయాన్ని రామరాజుకు మద్దతుగా పలువురు టీడీపీ జనసేన నాయకులు సమావేశమయ్యారు. పెద్ద అమిరం వద్ద నిరసనలకు దిగారు. మంతెన రామరాజును మార్చితే ప్రాణ త్యాగాలకైనా సిద్ధమంటూ టీడీపీ నేతలు ప్లకార్డులతో ఆందోళన బాటపట్టారు. ఇటు విజయనగరం జిల్లా గజపతి నగరం టీడీపీలో కూడా కొత్త ట్విస్ట్. కొండపల్లి శ్రీనివాసరావుకు టీడీపీ టికెట్ కేటాయించడంతో అసమ్మతితో రగులుతున్న 2 వర్గాల నేతలు ఏకమయ్యాయి. 5 ఏళ్లుగా ఉప్పు నిప్పులా 2 వర్గాలుగా ఉన్న కేఏ నాయుడు, శివరామకృష్ణ వర్గం ఇప్పుడు తమకు కాకుండా శ్రీనివాసరావుకు టికెట్ ఇవ్వడంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇస్తే తమలో ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలంటున్నారు ఈ ఇద్దరు నేతలు. త్వరలో టీడీపీ అధిష్టానాన్ని కలిసేందుకు కూడా సిద్ధమయ్యారు మాజీ ఎమ్మెల్యే నాయుడు, కరణం శివరామకృష్ణ వర్గాలు. మొత్తానికి సీటు తమకివ్వలేదని కొందరు నేతలు ఆగ్రహంతో ఉంటే, ఇచ్చిన సీటును ఎలా వేరే వాళ్లకు కేటాయించాలనుకుంటారని టీడీపీ హైకమాండ్ పై మరికొందరు ఫైర్ అవుతున్న పరిస్థితి.